కదులుతున్న వ్యాన్లో మహిళపై గ్యాంగ్ రేప్, రోడ్డుపై విసిరేసి పరారైన దుండగులు. ఫరీదాబాద్లో నిర్భయ తరహా ఘటన. ఫ్రెండ్ను కలిసి రాత్రికి ఇంటికి బయలుదేరిన మహిళ ఆటో కోసం వెయిట్ చేస్తుండగా వ్యాన్లో వచ్చి ఇద్దరు వ్యక్తులు డ్రాప్ చేస్తామని నమ్మించి వ్యాన్ ఎక్కాక అత్యాచారం. ఈ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినంత కదులుతున్న వ్యాన్లో పాపం ఆ మహిళను, అమ్మాయిని అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. రోడ్డుపై విసిరేసిరట. ఎంత దుర్మార్గం తయారయ్యారు. మనుషులలో మానవత్వం అనేది లేదు, చచ్చిపోతుంది. మానవత్వం లేదు, అసలు లేదు, లేదు, మొత్తమే లేదు. సో ఎంత దుర్మార్గంగా తయారవుతారు చూడు వాళ్ళు. అంటే దీనికి ఇంకొకటి ఒక్కసారి చూసుకుందాం. సామాన్యంగా ఇటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రభావితం అవుతారు? ఇప్పుడు నీకు మందు ఉంది, తర్వాత డ్రగ్గు, తర్వాత గంజాయి, నీకు అన్ని లోపల మింగుతావు. మింగిన తర్వాత నీ ఆలోచన, నీ కాన్షియస్ నీలో ఉండదు. తర్వాత ఈ సినిమా ఒకవైపు, సినిమా ఎంత ప్రేరేపిస్తా, ఒక మహిళను మార్కెట్ వస్తువు చేసి, ఒక మహిళను ఆడ నిలబెట్టి, చిన్న చిన్న బట్టలు వేసి, సో ఇవన్నీ కొంత కారణం. ఒక 50% కూడా అందులో చూసే నేర్చుకుంటారు కొందరు. ఒక 50% ఇవి కారణాలు. ఈ విధంగానే వాళ్ళు ప్రేరేపితులు అవుతున్నారు. వాడు తప్పే చేసిండు, 100% వాడిని తప్పే చేసిండు, కానీ వాళ్ళని ప్రేరేపితం అవ్వడానికి ఈ ప్రభుత్వాలు కూడా కొంత కారణం. ఎవ్వడు పుట్టుకతో రేపిస్ట్ కాడు, ఎవ్వడు పుట్టుకతో దొంగ కాదు, కానీ వాడిని ఆలోచన ఎక్కడ పుడుతున్నది? ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటాం, నేరస్తుని కాదు నిర్మూలించాల్సింది, నేరాన్ని నిర్మూలించాలి. సో నేరాన్ని నిర్మూలించాలంటే వాని ఆలోచన పుట్టకుండా వేయాలి, వాని ఆలోచనని చంపేయాలి కదా. కానీ ఎక్కడికక్కడ మనం పెంచేటట్టు చేస్తున్నాం కదా.